హలో అండి, అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీనివాస్ని. న్యూస్ అనాలిసిస్ వీడియోకి స్వాగతం. ప్రతి ఒక్కరు చివరి వరకు చూడండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. చాలా ఇంపార్టెంట్ అంశాలు ఉన్నాయి ఈరోజు. నిన్న సీఎం గారు వెలుగొండ నిర్వాసులతో భేటీ అయ్యారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు పార్టీ సమాచార సేకరణ కమిటీతో భేటీ అయ్యి సామాజిక వర్గ గేమ్స్ మీద వైసీపీ ఆడుతున్న అంశాలు ఏమిటనేది చెప్పారు. అలాగే రాజధానిలో మరోసారి రాజధాని పనులను డిస్టర్బ్ చేయడానికి, రాజధాని రైతులను డిస్టర్బ్ చేయడానికి వైసీపీ ఒక ప్రయత్నం చేసింది. దాన్ని రాజధాని రైతులు తిప్పుకొట్టారు. అలాగే అమెరికా ఇరాన్ మధ్య మరోసారి చిన్నపాటి యుద్ధం మొదలైంది. చర్చలు కాస్త పక్కన పెట్టినట్టున్నారు. ఇలా అనేక అంశాలు ఉన్నాయి. అన్నిటికీ మించి భాగ్యరాజ్ ప్రముఖ దర్శకుడు భారతీరాజా గారి శిష్యుడు, ఆయన చనిపోయిన 3 వారాల్లోపే భాగ్యరాజ్ గారు కూడా చనిపోవడం సినీ పరిశ్రమలో ఒక విషాదం నింపింది. సో ఇలా ఈ అంశాలన్నీ చెప్పుకుందాం. ప్రతి ఒక్కరూ చివరి వరకు చూడండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. సో మీకు మనకి ఈ నెల గుండుసూది మ్యాగజైన్లు వచ్చాయండి. ఇదిగోండి, ప్రతి నెల ఆఖరణ మన మ్యాగజైన్ రిలీజ్ అవుతుంది కదా. ఇదిగోండి ఈ నెల మ్యాగజైన్ 2 ఏళ్ల పాలన మీద మనం కీలకమైన అంశాన్ని ఇచ్చాము. ఇందులో చాలా డిఫరెంట్గా ఇచ్చామండి. 2 సంవత్సరాల పరిపాలన మీద మనం ఆర్టికల్ ఇచ్చామంటే ఇది కాకుండా అంశాల వారీగా మనం మార్కులు ఇచ్చాం. ఇదిగోండి, సంక్షేమం ఎన్ని మార్కులు, అభివృద్ధి ఎన్ని మార్కులు, పెట్టుబడులు ఉపాధి కల్పన ఎన్ని మార్కులు, వర్గాల వారీగా ఉద్యోగుల్లో ఎన్ని మార్కులు, నిరుద్యోగుల్లో ఎన్ని మార్కులు, మహిళల్లో ఎన్ని మార్కులు, ఎందుకు అనేది రీజన్ కూడా ఇచ్చాం. విత్ వ్యాలిడ్ రీజన్ కూడా ఇచ్చాం. ఇలా 2 సంవత్సరాల పరిపాలన మీద ఒక ఆర్టికల్తో పాటు అనేక అంశాలు ఉన్నాయి. ఈ నెల చాలా అంశాలు కవర్ చేసాం మనం మ్యాగజైన్లో. యుద్ధం ఎఫెక్ట్ ఎలా ఉండబోతోంది, యుద్ధం ఖర్చు మన దేశంలో ఎంత ప్రభావం పడింది, అలాగే ఫిఫా వరల్డ్ కప్ గురించి ఇచ్చాం. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా జనసేన పార్టీ ఎమోషన్స్ని మిస్యూజ్ చేస్తున్నారనే ఆర్టికల్ ఇచ్చాం. అలాగే మెగా డిఎస్సి కుట్ర ఎవరున్నారు దీని వెనక అనేది ఇచ్చాం. అలాగే గుండు సూది ఛేదించిన రాజకీయ రహస్యం, ఇది అత్యంత కీలకమైన అంశం అండి ఈ నెలకు సంబంధించి. అలాగే వచ్చే నెలలో మరో రాజకీయ రహస్యాన్ని కూడా బయట పెడతాం మనం. ఇవన్నీ పుకార్లు కాదు, జరగబోయే నిజాలు. ఇక రాజకీయ బొద్దింకలు అని కాక్రోచ్ సీజేపీ గురించి ఇచ్చాం. అలాగే ఏలూరు పార్లమెంటు పార్టీకి ప్లస్ ఎమ్మెల్యేలకు మైనస్ అని ఏలూరు పార్లమెంట్ రివ్యూ, ఇలా అనేక అంశాలను ఇచ్చామండి. ఈ నెల మ్యాగజైన్లో కంటెంట్ చాలా బాగుందని ఆల్రెడీ ఫీడ్బ్యాక్ వస్తుంది. సో మీకు మ్యాగజైన్ కావాలి అనుకున్న వాళ్ళు gundusudi.com వెబ్సైట్ ఓపెన్ చేయొచ్చు. gundusudi.com వెబ్సైట్ ఓపెన్ చేసి ఈ చివర క్లిక్ హియర్ ఫర్ మ్యాగజైన్స్ ఉన్నది కదా, సో ఇక్కడ క్లిక్ చేసి మ్యాగజైన్ తీసుకోవచ్చు. లేదు వెబ్సైట్ మేము ఓపెన్ చేయట్లేదు, ఓపెన్ అవ్వట్లేదు అనుకుంటే ఒక నెంబర్ ఇస్తాను, 9391 నెంబర్ నోట్ చేసుకోండి. ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. 9391335993 ఈ నెంబర్కి ఓన్లీ వాట్సాప్లో మాత్రమే మెసేజ్ చేయండి. ఈ నెంబర్కి. అలాగే మాకు డిస్ట్రిబ్యూటర్లు కావాలి. మ్యాగజైన్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి జిల్లాల వారీగా మార్కెటింగ్ అండ్ సేల్స్లో అనుభవం ఉన్న వాళ్ళు కావాలి. వాళ్ళకి మంచి కమిషన్ ఉంటుంది, మంచి బిజినెస్ ఆపర్చునిటీ కూడా అది. సో మ్యాగజైన్ డిస్ట్రిబ్యూట్ చేస్తాం అనుకున్న వాళ్ళు కూడా ఈ నెంబర్కి వాట్సాప్లో తెలియజేయండి. సో ఒకసారి అనాలిసిస్కి వెళ్ళిపోతే ఈనాడులో ఒక ఆఫ్ బీట్ వార్త ఏంటంటే మాతృభూమిపై మనసు లాగుతోంది అనే వార్త ఇచ్చారు. అమెరికా నుంచి తిరిగి వచ్చేయాలనే ధోరణి పెరుగుతోంది. యాంత్రిక జీవితంతో విసిగిపోయి కొందరు వృద్ధాప్యంలో తల్లిదండ్రులను చూసుకోవడానికి మరికొందరు. చాలా మంచి వార్త ఇది. నిజమే, చాలామంది మన ఛానల్ చూస్తున్న ఎన్ఆర్ఐలు చాలామంది ఉన్నారు. వాళ్ళల్లో కూడా ఈ కోరిక బలంగా ఉంది. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఒక 3-4 సంవత్సరాలు బాగానే ఉంటుంది. డబ్బులు డాలర్స్లో వస్తాయి, డబ్బుల సంపాదన, హై లైఫ్, హై ప్రొఫైల్ లైఫ్, ఎవరి పనులు వాళ్ళు చేసుకోవడం, డిసిప్లైన్ ఉంటుంది, అన్నీ బాగుంటాయి. కానీ మన దేశం మీద మనసు లాగుతుంది. అరే మనం పుట్టిన ప్రాంతం, మన రాష్ట్రం, మన దేశం, మన కుటుంబ సభ్యులు, మన బంధువులు, మన తల్లిదండ్రులు అనే మనసు లాగి మ్యాక్సిమం 4-5 ఏళ్ల తర్వాత నుంచి మనసంతా ఇటు వచ్చేస్తుంది అనమాట. అలా కొంతమంది అక్కడ ఇంకా బలవంతంగా ఉండాల్సి వస్తుంది. అందుకే మనసంతా ఇక్కడ పెట్టుకొని అక్కడ బలవంతంగా ఉండాల్సి వస్తుంది. ఇంకా అది లేకుండా తిరిగి వచ్చేయాలనే ధోరణి చాలామందిలో పెరుగుతోంది అని రాశారు. ఇది 100% వాస్తవం. అలాగే అవునా కదా, మన చూస్తున్న సబ్స్క్రైబర్స్ ఎన్ఆర్ఐలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఒకసారి కామెంట్ చేయండి ఇది నిజమా కాదా అనేది. అలాగే ఏ ఒక్కరూ నష్టపోకుండా వెలుగొండ పూర్తి చేస్తాం అని సీఎం చంద్రబాబు గారు నిన్న నిర్వాసులతో భేటీ అయ్యి మాట్లాడారు. టెంట్ లేదు, సెంట్రల్ ఏసీ లేదు, అటు ఇటు ఏసీలు, పెద్ద పెద్ద టెంట్లు, పెద్ద హడావిళ్ళు లేవు, పెద్ద పెద్ద మైకులు లేవు, ఎటువంటి ఖర్చు హంగు ఆర్భాటం లేకుండా సింపుల్గా పొలం గట్టు మీద, ఆ వెలుగొండ పెద్ద డోర్నాల మండలం అనుకుంటుంది, పొలం గట్టు మీద రైతులతో కూర్చొని మాట్లాడారు. చాలా మంచి మీటింగ్ ఇది. ఇలా జరగాలి సింపుల్గా. నిర్వాసితులకు ముఖ్యమంత్రి చంద్రబాబు భరోసా, 2351 మందికి 300 కోట్ల పరిహారం పంపిణీ, ఫీడర్ కాలువ లైనింగ్ పనుల పరిశీలన, గత ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని విమర్శ.
వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణంలో ఏ ఒక్కరూ నష్టపోకుండా నిర్వాసితులందరినీ ఆదుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు భరోసా ఇచ్చారు. మార్కాపురం జిల్లా డోర్నాల మండలం గంటవానిపల్లి సమీపంలో ఫీడర్ కాలువ లైనింగ్ పనులను ఆయన శనివారం పరిశీలించారు. అనంతరం కొత్తూరు పొలాల్లో ప్రాజెక్టు నిర్వాసితులకు 300 కోట్ల పరిహారం చెక్కు అందించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, అభివృద్ధి కోసం మీరు ముందుకొచ్చి భూములు త్యాగం చేశారు. మీ త్యాగాలు ఊరికే పోవు. వెలుగొండ ప్రాజెక్టు మీ భవిష్యత్తునే కాకుండా 4 జిల్లాల ప్రజల తలరాతను మారుస్తుంది. మార్కాపురం కరువు ప్రాంతం, భూగర్భ జలాలన్నీ పాతాళానికి పోయాయి. కృష్ణానదీ జలాలు ఈ ప్రాంతానికి వస్తాయని ఎవరు ఊహించి ఉండరు. 1995లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఇక్కడ ప్రజలు వెలుగొండ గురించి అడిగారు. 1996 మార్చి 26న ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన చేశాం అని చెప్పుకొస్తూ, ప్రాజెక్టు ఆల్మోస్ట్ 95% అయిపోయింది. ఆ కాలువలు పూర్తిగా తవ్వేసి నిర్వాసితులకు పునరావాస కాలనీలకు తరలిచ్చి పూర్తి స్థాయి ప్యాకేజీలు ఇచ్చేస్తే అయిపోయినట్టే. వీలైతే ఆయన ఆ గొట్టిపడియ, గుండంచెర్ల, సుంకేసుల ఆ గ్రామాలకు వెళ్లాల్సిందే సీఎం గారు. ఆ గ్రామాల్లో 25 ఏళ్ల కిందట మన ఆంధ్రప్రదేశ్ ఎలా ఉందో ఇప్పటికీ ఆ గ్రామాల్లో పరిస్థితి అలాగే ఉంది. రోడ్లు లేవు, డ్రైన్లు లేవు, మౌలిక సదుపాయాలు లేవు. అక్కడ వాళ్ళకి సంక్షేమ పథకాలు అందవు. ఆ గ్రామాలు ఈయన చూస్తే బాగుండేది. సో ఇది రాసుకొచ్చారండి. ఇక వెలుగొండ ప్రాజెక్టుకు సంబంధించి ఇక పవన్ కళ్యాణ్ గారు చాలా కీలకమైన కామెంట్స్ చేశారు. అసలు బూతులు తిట్టే వాళ్ళుగా, క్రిమినల్స్గా కాపుల్ని చూపించే ప్లాన్ వైసీపీ చేస్తోందని వైసీపీ రాజకీయ ప్లానింగ్కి రివర్స్ కౌంటర్ చాలా గట్టిగా ఇచ్చారు. క్రిమినల్స్గా, బూతులు తిట్టే వాళ్ళుగా కాపులను చూపించాలని వైసీపీ ప్లాన్ చేస్తోంది. అంటే అసలైన కాపులకు ద్రోహం చేస్తున్నది వైసీపీ వాళ్ళే అనేటట్టు గట్టిగా ఇచ్చిపడేశారు. కులాలతో రాజకీయ క్రీడల, బూతులు తిట్టే వాళ్ళుగా, క్రిమినల్స్గా కాపులను చూపించే ప్లాన్ అధికారం కోసం ఏ కులాన్నైనా మతాన్నైనా వైకాపా ఇలాగే వాడేస్తుంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ధ్వజం, జనసేన పార్టీ సమాచార సేకరణ కమిటీలతో భేటీ, పార్టీ కోసం 12 ఏళ్లుగా కష్టపడ్డ వారికి గుర్తిస్తున్నామని వెల్లడి. అధికారం కోసం కులాలతో రాజకీయ క్రీడ ఆడుతున్నారని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జనసేన అధినేత వైకాపాపై ధ్వజమెత్తారు. బూతులు తిట్టే వాళ్ళుగా, క్రిమినల్స్గా కాపులను ప్రొజెక్ట్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరెక్ట్, వ్యాలిడ్ పాయింట్ కదా అది. సో అది అంశం ఒకటి చూడొచ్చు. అలాగే వైకాపా నేతలను తరిమిన రాజధాని రైతులు, రాజధాని ద్రోహి జగన్ గోబ్యాక్ వైసీపీ అంటూ నినాదాలు. మొత్తానికి రాజధాని రైతుల్లో ఆ కసి, ఆ ఆవేశం, వైసీపీ పట్ల ఆ వ్యతిరేకత అలాగే ఉందండి. సో ఒక ధీమా, వైసీపీ వాళ్ళు రాజధానిని నాశనం చేయలేరు, రాజధాని రైతుల్లో ఇంకా వేడి తగ్గలేదు అనేది నిన్న జరిగిన ఘటనతో స్పష్టం. చూడండి, వైసీపీ నాయకులు కొంతమంది రాజధాని వెళ్ళారు. సో దాంతో అక్కడ ఉన్న రాజధాని రైతులు ఇమీడియట్గా వచ్చి వైసీపీ నాయకులు కారును అడ్డుకొని వాళ్ళ మీద దాడికి ప్రయత్నించారు. గంటపాటు అడ్డగింపు, రెచ్చగొట్టేలా వైకాపా కార్యకర్తల చేష్టలో పోలీసులపై అంబటి దౌర్జన్యం, రైతులతో పేరుని నాని వాగ్వాదం, రాళ్లు, కోడిగుడ్లతో గుర్తు తెలియని వ్యక్తుల దాడి, కానిస్టేబుల్కి తీవ్ర గాయాలు, పోలీసులకు రైతులు, వైకాపా నాయకులు ఫిర్యాదులు. వైకాపా నేతలను రాజధాని రైతులు తరిమారు. రాజధాని ద్రోహి జగన్ గోబ్యాక్ వైసీపీ అంటూ నినాదాలు చేశారు. రెచ్చగొట్టేలా ప్రవర్తించిన వైకాపా కార్యకర్తలు గట్టిగా సమాధానమిస్తూ సుమారు గంటపాటు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. 3 రాజధానుల నిర్ణయంతో తాము పట్టగొట్టారంటూ వైకాపా నేతలపై ఆగ్రహంగా ఉన్న అమరావతి రైతులు, ఆ పార్టీ ముఖ్య నాయకులు శనివారం అమరావతి పర్యటనకు రావడంతో తీవ్ర స్థాయిలో ప్రతిఘటించి నిరసన తెలిపారు. ఉండవల్లి, పెనుమాక పరిసర గ్రామాల్లో ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణ చివరకు రాళ్లు, కోడిగుడ్ల దాడికి దారితీసింది. ఈ ఘటనలో మాజీ మంత్రులు కాన్వాయ్లోని 2 కార్ల అద్దాలు ధ్వంసం కాగా బందోబస్తులో ఉన్న ఒక కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డారు. అసలు వైసీపీ వాళ్ళకి ఏం పని అండి వెళ్ళడం? ఆ రాజధాని వద్దు, అమరావతి వద్దు, మావిగన్ కావాలి అనుకున్నప్పుడు మావిగన్కి వెళ్ళాలిగా. మామిడికాయలు పట్టుకొని మావిగన్కి వెళ్ళండి, మచిలీపట్నం వెళ్ళండి, లేదంటే గుంటూరు వెళ్ళండి, లేదా విజయవాడలో రాజకీయం చేయండి, లేదా రిషికొండ ప్యాలెస్ కట్టుకున్నారుగా వైజాగ్ పరిపాలనా రాజధాని, అక్కడికి వెళ్ళండి. అంతే తప్ప అమరావతి వెళ్ళాల్సిన పనే ఉంది. అమరావతి రాజధానిగా వద్దన్నారుగా. ఓడిపోయిన తర్వాత కూడా బుద్ధి మారినప్పుడు ఇంకా అక్కడికి ఎందుకు వెళ్ళాలి? పోనీ వెళ్ళారే అనుకో, అక్కడికి వెళ్ళి ఇటువంటి విద్వేషపూరిత వ్యాఖ్యలు ఎందుకు, చేష్టలు ఎందుకు? అందుకే రాజధాని రైతులు తన్నడం ఒక్కడే తక్కువ నిన్న. సో ఇందులో ఈ అంశాలన్నీ ఆంధ్రజ్యోతిలో మీ భవిష్యత్తు నా బాధ్యత అని వెలుగొండ ప్రాజెక్టు సందర్శించిన సీఎం గారి అంశాలు కూడా ఆంధ్రజ్యోతిలో రాశారు. భూములు ఇచ్చిన మీ త్యాగం వృధా కాదు, వెలుగొండ నిర్వాసితులకు సీఎం భరోసా, మీ స్ఫూర్తి 23 లక్షల మందికి తాగునీరు, 4 జిల్లాల్లో 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు అని నిర్వాసితులతో మాట్లాడిన అంశాలు కూడా ఇక్కడ హైలైట్ చేశారు. దాంతోపాటు ఇదిగోండి, అమరావతిపై వైసీపీ దండయాత్ర, రాజధాని రైతుల పరిరక్షణ కమిటీ పేరుతో రైతుల్లో విభేదాలు సృష్టించే కుట్ర. అసలు రాజధాని రైతులనే ఒక కులానికి అంటగట్టి వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని వేధించి వాళ్ళ కన్నీటికి కారణమయ్యి వాళ్ళని చిన్నాభిన్నం చేసి కొన్ని సంవత్సరాల పాటు వాళ్ళ మానసిక శారీరక ఆవేదనకు కారణమయ్యి చివరికి ఇప్పుడు వాళ్ళ పరిరక్షణ పేరిట కమిటీ ఏర్పాటు చేశారంట. ఎంత కుట్ర చూడండి అది. రాజధాని రైతుల పరిరక్షణ కమిటీ పేరుతో రైతుల్లో విభేదాలు సృష్టించే కుట్ర.
అమరావతి పర్యటన అడ్డుకున్న రైతులు అంబటి పేరుని లేళ్ల అవినాష్కు నిరసన శాఖ ఉండవల్లి వద్ద రోడ్డుపై రైతులు బైఠాయింపు నెట్టుకుంటూ ముందుకెళ్లేందుకు యత్నం రాజధాని కాదన్న వైసీపీ నేతలకు ఇక్కడ ఏం పనంటూ ప్రశ్నించిన రైతులు ఇరుపక్షాల మధ్య తోపులాట తీవ్ర ఉద్రిక్తత పరస్పరం రాళ్లు కోడిగుడ్లు విసురుకున్న వైనం రాళ్ల దాడిలో 2 పోలీసులకు గాయాలు అమరావతిపై అవే కుట్రలు రాజధాని రైతుల పరిరక్షణ పేరిట చిచ్చుకు యత్నం జగన్ పార్టీ నేతలపై తిరగమని రైతులు నాడు అధికారంలో ఉండగా 3 ముక్కలాట నిర్మాణాలు ఆపేసి రైతులకు తీవ్ర వేధింపులు అధికారం పోయాక మావిగన్ అంటూ కొత్త పాట ప్రభుత్వంపై రాజధాని రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం. సో అది అసలు కరెక్ట్ కాదు వైసీపీ వాళ్ళు చేసింది. అందుకే ఇది అలాగే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన అంశం కాపులకే కుట్ర సమాజంలో నెగిటివ్గా చూపిస్తున్నారు. ఇది ఒక పార్టీ కక్షపూరిత రాజకీయ క్రీడ కులం కోటతో రాజకీయాలు చేయడం రాష్ట్రం దేశం బాగుండాలని అదొకటి రాసుకొచ్చారు కీలకంగా. సో ఈ రాజధాని అంశాన్ని వైసీపీలో ఎలా రాశారు తెలుసా? రాజధాని రైతులే గోండాగి చేశారు అనేటట్టు రైతుల మీద అదే విద్వేషపూరిత వార్త రాశారు. రాజధానిలో గోండాగిరి వైఎస్ఆర్సీపీ నేతలపై రాళ్ళు కోడిగుడ్లతో దాడి ఉండవల్లిలో పక్కా స్కెచ్తో టీడీపీ మోకల స్వైర విహారం. పక్కా స్కెచ్ అంటే మీరు వెళ్ళారు వాళ్ళు వచ్చారు, మీరు రాజకీయం చేయడానికి వెళ్ళారు, వాళ్ళ అధికారం ఉంది కాబట్టి అలా చేశారు. ఇటీవల పూలింగ్కు భూములు ఇవ్వని రైతుల పొలాల్లోకి నీళ్లు వదిలిన అధికారులు రైతుల ఆహ్వానం మేరకు పరిశీలించేందుకు వెళ్ళిన సిఆర్డీఏ రైతుల పరిరక్షణ కమిటీ. సిఆర్డీఏ రైతుల పరిరక్షణ కమిటీ అంటే అక్కడున్న రైతులు వెళ్ళాలి. లాల్లాపిరెడ్డి గారు, అంబటి రాంబాబు గారు, పేరు నాని గారు, దేవినేని అవినాష్ గారు వెళ్ళడం వల్లనే అక్కడ గొడవ జరిగింది. ఓన్లీ రైతులు వెళ్తే మేబీ అధికారులు ఏమైనా స్పందించి నీళ్లు వదిలిన పొలాలను చూసి వాళ్ళ వైపు ఉండేవాళ్ళేమో. ఉండవల్లి వద్ద అడ్డుకుంటూ పోలీసుల సమక్షంలోనే టీడీపీ గోండాల దాడులు వైఎస్ఆర్సీపీ నేతల కార్లపై బాదుతూ బండరాళ్లు విసురుతూ ధ్వజం లోకేష్ డైరెక్షన్ మేరకు ఆయన పిఏ నేతృత్వంలోనే అరాచకం టీడీపీ నాయకులకు సహకరించిన పోలీసులు. దాడి కుట్ర ఒకరోజు ముందే తెలిసినా పట్టించుకొని తాడేపల్లి సిఐ ఫలితంగా రెచ్చిపోయి దాడులు చేసిన మట్టి మాఫియా రౌడీ షీటర్లు అని రాశారు. టీడీపీ గోండా కిరణ్ రాళ్ళదాడిలో తీవ్రంగా గాయపడిన పోలీస్. సో ఇది గోండాగిరి అనేటట్టు రాసుకొచ్చారనమాట. అలాగే వెలుకొండలో క్రెడిట్ చోరీకి పన్నాగం వెలికొండంత అబద్ధం అంట. క్రెడిట్ చోరీ ఏంటండి? వైసీపీ ఉన్నది 5 ఏళ్ళు, 5 సంవత్సరాల్లో వాళ్ళ టన్నల్స్ మాత్రమే కొంతవరకు తవ్వారు. టన్నల్స్ 18 కిలోమీటర్లు అయితే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఒక 3 కిలోమీటర్లు టన్నల్స్ తవ్వారు అంతే. దానికే క్రెడిట్ మొత్తం వైసీపీకి వెళ్ళాలి ఏంటి? వెలుగొండ ప్రాజెక్టులో క్రెడిట్ 100% చేసుకుంటే అందులో జగన్కి 10% ఇవ్వచ్చు, రాజశేఖర రెడ్డి గారికి 50% ఇవ్వచ్చు, చంద్రబాబు నాయుడు గారికి 40% ఇవ్వచ్చు. సో ఈ అంశాలు కామన్గా అన్ని పత్రికల్లో వచ్చాయి. ఇక ఇవి కాకుండా కాస్త స్పెషల్ ఐటమ్స్ చూసుకుంటే 6-7 గంటల్లోనే బెంగళూరుకి అంటండి. విజయవాడ నుంచి చేరుకునే సమయం ఇది. ఏదో బాగుందండి. విజయవాడ నుంచి 6 లేదా 7 గంటల్లో బెంగళూరుకి వెళ్ళిపోవచ్చు అంట. చకచక కోడూరు ముప్పవరం గ్రీన్ఫీల్డ్ హైవే పనులు ఏడాదిలో అందుబాటులోకి 343 కిలోమీటర్లు 6 వరుసలుగా నిర్మాణం. ఇప్పటికీ దాదాపు 68% పూర్తి. బెంగళూరు నుంచి రాజధాని అమరావతికి విజయవాడలకు రాకపోకలు సాధించేందుకు వీలుగా నిర్మిస్తున్న కోడూరు ముప్పవరం యాక్సెస్ కంట్రోల్ గ్రీన్ఫీల్డ్ హైవే 544G పనులు వేగంగా సాగుతున్నాయి. వచ్చే ఏడాది జూన్ జూలై నాటికి ఈ 6 వరుసల రహదారిపై వాహనాలు రాకపోకలను ప్రారంభించాలని లక్ష్యాన్ని నిర్దేశించుకొని పనులు చేస్తున్నారు. నిజంగా బీజేపీ మన రాష్ట్రానికి కానీ దేశానికి కానీ ఇస్తున్న వరం ఇదే, గ్రీన్ఫీల్డ్ హైవేల నిర్మాణం. అసలు గడిచిన 10-12 సంవత్సరాల్లో రాష్ట్రంలో చాలా చోట్ల కొత్త హైవేలు వచ్చాయి. అసలు నేను ఎప్పటికప్పుడు రోడ్ల మీద సుదీర్ఘంగా ప్రయాణిస్తుంటాను కదా. చూడండి, ఒంగోలు నుంచి చీరాల ఒకప్పుడు వెళ్ళాలంటే సింగిల్ రోడ్డు ఉండేది, చాలా కష్టమయ్యేది. నాగులపులపాడు, ఉప్పుగుండూరు మీదుగా చిన్న రోడ్డు మీదుగా. ఇప్పుడు చూడండి, పెద్ద హైవే ఒకటే వేస్తారు, 40 నిమిషాల్లో చీరాల వెళ్ళిపోవచ్చు. ఒకప్పుడు 1.5-2 గంటలు పెట్టేది. అలాగే చీరాల నుంచి డైరెక్ట్ మచిలీపట్నం తీర ప్రాంత హైవే ఒకటే వేశారు. అలాగే ఏలూరు నుంచి రాజమండ్రి వెళ్ళాలన్నా లేదా వైజాగ్ వెళ్ళాలన్నా ఇంతకుముందు చిన్న రోడ్డు ఉండేది. ఆ రోడ్ దేవరపల్లి దగ్గర, అక్కడ గోపాలపురం దగ్గర టిప్పర్లు అవి వచ్చాయి. ఇప్పుడు పెద్ద హైవే 6 లైన్ హైవే ఉంది. సో ఇలా కొత్త హైవేలు చాలా వేశారు. అలాగే ఆనందపురం, అనకాపల్లి ఒకప్పుడు వైజాగ్ సిటీలోంచి వెళ్ళాలి లేదా ఈ రోడ్లోంచి వెళ్తే చిన్న రోడ్డు ఉండేది. ఇప్పుడు అదొక పెద్ద 6 లైన్ హైవే కట్టేశారు. అలా చాలా చోట్ల కొత్త హైవేలు నిర్మించారు. అలాగే ఇప్పుడు విజయవాడ నుంచి బెంగళూరుకు కూడా, అంటే అమరావతి టు బెంగళూరు కూడా 2 రాజధానులను కలుపుతూ హైవే నిర్మిస్తున్నారు. ఇదొకటి మంచి విషయం. ఆరు 7 గంటల్లోనే ఓకే. కులాలతో రాజకీయ క్రీడలు పవన్ కళ్యాణ్ గారు. అక్కడ 1-2 అంటే కష్టమే. ప్రభుత్వ బడుల్లో కొన్ని చోట్ల మరుగుదొడ్ల కొరత, విద్యార్థులకు సరిపడా లేక అవస్థలు.
అయ్యో పాపం, ఇంత అభివృద్ధి చెందుతుంది. P4లో భాగంగా ఎవరో ఒకరు ఇవైనా కట్టండి కనీసం. శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం బారు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మరుగుదొడ్లు లేక విద్యార్థులు ఉపాధ్యాయులు కొన్నేళ్లుగా అవస్థలు పడుతున్నారు. ఇక్కడున్న పాత వాటిని తొలగించి కొత్తవి నిర్మించేందుకు గత ప్రభుత్వంలో పనులు చేపట్టినా అవి పూర్తి కాలేదు. పాపం 375 మంది విద్యార్థులు ఉంటే 79 మంది బాలికలు ఉన్నారు. వారికి మరుగుదొడ్లు లేవు. చూడండి, ఇక్కడ బాలికలు మరుగుదొడ్ల కోసం లైన్లో ఉన్నారు బాలికలు, పిల్లలు. మధ్యవర్తిత్వంతో వేగంగా న్యాయం. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఎన్ జయసూర్య. మాజీ మంత్రి కారుమూరి ముందస్తు బెయిల్ పిటిషన్. జ్ఞానసీమకు స్నాతకోత్సవ సభ. 1న ఏపీ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి రాష్ట్రపతి రాక. అనంతపురంలోని ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవానికి రంగం సిద్ధమైంది. అత్యాధునిక వసతులు, సాంకేతికత, సరికొత్త కోర్సులతో ఈ వర్సిటీ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. జాతీయ విద్యా విధానం మార్గదర్శకాలను 100% అమలు చేసిన తొలి విశ్వవిద్యాలయంగా గుర్తింపు పొందిందంటండి. కుప్పంలోనూ బంగారుగంలో నిన్న మనం వీడియో చేసాం, వచ్చిందా? ఆంధ్రప్రభలో నిన్న రాశారు, మనం వీడియో కూడా చేసాం. అండ్ ఇప్పుడు ఈనాడులో చాలా క్లియర్గా రాశారు. టన్నుకు 5.73 గ్రాములు లేదా 4.70 గ్రాముల చొప్పున బంగారం టన్ను మట్టిలో క్షేత్రస్థాయికి వచ్చి పరిశీలిస్తున్న పలు సంస్థల ప్రతినిధులు. సో ఇప్పుడు జొన్నగిరిలో ఎలాగైతే గోల్డ్ తవ్వకాలు జరిగి ఆ మార్కెట్లోకి రిలీజ్ చేశారో, కుప్పంలో కూడా చంద్రబాబు గారి సొంత నియోజకవర్గం కుప్పంలో కూడా ఉంది అని చెప్తున్నారు. బంగారం ఉందంట, బంగారు నిక్షేపాలు ఉన్నాయంట కుప్పంలో. ఇక సంజీవని గేమ్ చేంజర్. ఆగస్టు 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తాం. అత్యుత్తమ వైద్య విధానాలను ప్రజల ముంగిటికి తెస్తాం. గిద్దలూరులో ముఖ్యమంత్రి చంద్రబాబు. సో ప్రపంచంలో అత్యుత్తమ వైద్య విధానాలను రాష్ట్ర ప్రజలకు అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. మార్కాపురం జిల్లా గిద్దలూరు మండలం కృష్ణంశెట్టిపల్లి PHCలో శనివారం సంజీవని వైద్య సేవలను ముఖ్యమంత్రి ప్రారంభించారు. అనంతరం గిద్దలూరులో నిర్వహించిన ప్రజావేదిక సభలో ఆయన ప్రసంగించారు. సంజీవని అనేది వేగవంతమైన ఉత్తమ వైద్య సేవలు అందించే సమగ్ర డిజిటల్ వేదిక. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభిస్తామని చెప్తున్నారు. ఇంకా ఎనీమియా అంటే ఏమిటో తెలుసా? విద్యార్థులను అడిగి అవగాహన కల్పించిన సీఎం. అమరావతిపై రైతుల వైకాపా రౌడీ మూకల దాడి. అమరావతి రైతులపై ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ. ఏ ఒక్కరూ నష్టపోకుండా పరిహారం. వైకాపా నేతలను తరిమిన రాజధాని రైతులు. నేషనల్ అంశాలు చూస్తే సీషెల్స్ విలువైన భాగస్వామి మోదీ. భారత్కు సీషెల్స్ విలువైన సముద్ర పొరుగు దేశమని, హిందూ మహాసముద్రంలో విజన్ మహాసాగర్ దక్షిణార్థ గోళ దేశాల ఉమ్మడి నిబద్ధతతో కీలక భాగస్వామి అని చెప్పారు. తర్వాత అఖ్తర్ సోదరుడి అంత్యక్రియల్లో లష్కరే ఉగ్రవాదులు. షోయబ్ అఖ్తర్, పాకిస్తాన్ ప్రముఖ క్రికెటర్ షోయబ్ అఖ్తర్ సోదరుడి అంత్యక్రియల్లో ఉగ్రవాదులు పాల్గొన్నారంట. ఈ పహల్గామ్ దాడి వెనుక ఉన్న వీళ్ళేనంట. సో భారత్లో ఉగ్ర కార్యకలాపాలు నిర్వహించే లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ లాంటి ఉగ్ర సంస్థలకు పాకిస్తాన్ నేతలు, ప్రముఖులు, సైనికాధికారులు ఏ స్థాయిలో మద్దతిస్తారో తెలిపే ఘటన మరొకటి వెలుగులోకి వచ్చింది. పాక్ మాజీ క్రికెటర్, ఫాస్ట్ బౌలర్ షోయబ్ అఖ్తర్ సోదరుడు షాహిద్ అఖ్తర్ ఈ నెల 24న చనిపోయారు. ఆయన అంత్యక్రియలు ఇస్లామాబాద్లో జరిగాయి. ఈ కార్యక్రమానికి లష్కరే తోయిబా డిప్యూటీ చీఫ్ సైఫుల్లా కసూరి కూడా హాజరయ్యారు. సో అక్కడున్న ప్రముఖులు కూడా ఉగ్రవాదులకు ఏ విధంగా మద్దతు పలుకుతున్నారనేది ఇది ఉదాహరణ. ఎవరిని రక్షించగలిగినా అద్భుతమే. ఇంకా 69,000 మంది శిథిలాల కిందే. వెనిజువేలాలో ఇంకా 69,000 మంది శిథిలాల కిందే ఉన్నారంటండి. నిన్న 50,000 మంది ఉన్నారని అనుకున్నామా? ఇంకా వేలాది మంది ఇంకా బయటపడుతూనే ఉన్నారు. ఎంతమంది ఉన్నారో కూడా తెలియదు. 69,000 మంది. ఏ ఒక్కరు ప్రాణాలతో బయటపడినా అద్భుతమే అని అనుకుంటున్నారు. ఎందుకంటే రోజుల తరబడి శిథిలాల కింద ఉన్నారంటే ఇంకెలా ఉండగలరు? ఇక అయోధ్య విరాళాలన్నీ సురక్షితమే. ఒకవైపు 200 కోట్ల అవినీతి జరిగిందని సిట్ FIR కట్టి 8 మందిని అరెస్ట్ చేస్తే వీళ్ళేమో అంతా సురక్షితమే, ఏం లేదని దొంగ లెక్కలు చెప్తున్నారు, దొంగ మాట్లాడుతున్నారు. ఇక పశ్చిమాసియాలో మళ్ళీ అలజడి. అమెరికా ఇరాన్ పరస్పర దాడులు. బహ్రెయిన్పై టెహ్రాన్లు డ్రోన్లు. అమెరికా చేరుకున్న భారత్ తెరచాప నౌక. పక్కన పెట్టేస్తే నేషనల్ అంశాలు ఇవన్నీ పక్కన పెడితే, రెండో భార్య కుమార్తెకు ఆస్తిలో వాటా. వారు చట్టబద్ధమైన సంతానమే స్పష్టం చేసిన హైకోర్టు. సరే, ఇది పక్కన పెడదాం. ఈనాడు అయిపోయింది. సాక్షి చూద్దాం. సాక్షిలో AI 450 లక్షల కోట్లు. వచ్చే 10 ఏళ్లలో విస్తరించనున్న AI సామ్రాజ్యం. అవకాశాలను అంచనా వేస్తూ దిగ్గజాల అడుగు. సో రాబోయే 10 ఏళ్లలో 450 లక్షల కోట్ల పెట్టుబడులు రాబోతున్నాయంట AIలో. వ్యాపార అవకాశాలను అందించబోతోంది. ఇక ఈ ఎకోసిస్టమ్ ఎదిగే కంపెనీల విలువ అయితే దీనికి 100 రెట్ల పైనే ఉంటుందనేది ఇన్వెస్ట్మెంట్ నిపుణుల అంచనా.
తర్వాత ఒంగోలు కలెక్టరేట్ దిగ్బంధం, గిట్టుబాటు ధర కల్పించాలని పొగాకు రైతులు ఒంగోలులో ఆల్రెడీ 4 రోజుల కిందట ఒక పెద్ద ర్యాలీ చేశారు. నిన్నేమో కలెక్టరేట్నే దిగ్బంధించారు. ఇది ప్రభుత్వం ఇప్పుడే అప్రమత్తం అవ్వాలి. మళ్ళీ ఇది ముదిరి రాష్ట్ర వ్యాప్తంగా పొగాకు రైతులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారేలోగా ప్రభుత్వం అప్రమత్తమై వాళ్ళకి మంచి చేస్తే మంచిది. అలాగే మామిడి రైతులు కూడా, బగ్గుమన్న మామిడి రైతు తోతాపురి మామిడి ధర కిలో 5కు తగ్గించడంపై ఆందోళన. ఫ్యాక్టరీ ఎదుట 2 ట్రాక్టర్లకు కుళ్ళిన మామిడికాయల డంప్, చిత్తూరు జిల్లా గంగాధర్ నెల్లూరులో ఘటన. ఇక ఆర్థిక మంత్రి ఇలాకాలో దాహం కేకలు, ఉరవకొండ కళ్యాణదుర్గం ప్రధాన రహదారిపై మోపిడి గ్రామస్తులు రాస్తారోకో. సో ఉరవకొండ నియోజకవర్గంలో తాగునీటి సమస్య కారణంగా గ్రామస్తులు రాస్తారోకో చేశారంట. ఇక ఫ్లాట్ తీసుకున్నా జాప్యానికి పరిహారం అడగవచ్చు. ఇల్లు లేదా ఫ్లాట్ను బిల్డర్ నుంచి పూర్తిగా స్వాధీనం చేసుకున్న తర్వాత కూడా అప్పగింతలో జరిగిన జాప్యానికి పరిహారం కోరే హక్కు కొనుగోలుదారులకు ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నేడు పల్స్ పోలియో, రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం పల్స్ పోలియో నిర్వహించనున్నారు. తర్వాత ఈయన లా తెలియదు, ఈయన కొడుకులకు లా తెలియదు, ఏమీ తెలియదు, 420 నా కొడుకులు అంటూ వాళ్ళు చేసేదంతా భూ కబ్జాలను న్యాయవాదుల మీద తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్ర అసభ్య పదజాలంతో రెచ్చిపోయారు. ఆయన మాట తీరు అలాగే ఉంటుంది, ఆయన నోరు విప్పితే మాట తీరు అలాగే ఉంటుంది. ఇంకా వెలి గోరు సైజులో కంప్యూటింగ్ రంగంలో మరో రికార్డు, ప్రపంచంలోనే తొలిసారి ఒక మైక్రో ప్రాసెసర్పై 10,000 కోట్ల ట్రాన్సిస్టర్లు అమిరాయంట. వచ్చే ఏడాది భారత్కు ట్రంప్ రాబోతున్నారంట. మహారాష్ట్రలో టెట్ పేపర్ లీక్ అయిందంట. నేడు జరగాల్సిన మహారాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ ప్రశ్నపత్రం లీక్ అవ్వడంతో పరీక్షను వాయిదా వేశారు. అసలు ఇప్పుడు ఒక పెద్ద భయం ఏంటంటే ఏ పరీక్ష నిర్వహిస్తున్నా ప్రశ్నపత్రం లీక్ అయిపోతుంది ముందే, అలా ఉంది టెక్నాలజీ. సో ఆంధ్రజ్యోతి చూసుకుంటే, ఆంధ్రజ్యోతిలో కొండపై 1,50,000 మంది ఉన్నారంటండి. తిరుమల సెలవు రోజులు, నిజమైన భక్తులు సెలవు రోజులు చూసుకొని, సెలవు అంటే స్వార్థమే కదా, అసలు దేవుడి మీద భక్తి ఉంటే సెలవు ఏంటండి? సెలవు అయితే అవని, లాస్ ఆఫ్ పే అయితే అవని, వెళ్ళండి ప్రశాంతంగా స్వామివారిని దర్శించుకోండి. అరే శనివారం ఆదివారం సెలవు వచ్చింది, అర్జెంటుగా తిరుమలకి టికెట్లు బుక్ చేసి వెళ్ళిపోదాం, స్వామివారిని చూసేద్దాం అంటే సెలవు వచ్చినప్పుడు స్వామి దగ్గరికి వెళ్ళాలి. మనం సెలవు పెట్టి వెళ్ళాం, మనకు సెలవు ఉంటేనే వెళ్తాం. సో ఇది స్వార్థమా కాదా? సో ఇటువంటిది ఎందుకు అనేది నా ఆలోచన. సో అలాగే ఆశల సమాధి, తర్వాత భాగ్యరాజు లేరు, ఇవన్నీ ఓకే. సముద్ర అలలతో విద్యుత్తు, ఏటా 9.2 లక్షల టెరావాట్ అవర్ల ఉత్పత్తి, 575 ఏళ్ల పాటు దేశం మొత్తానికి కరెంటు. త్వరలోనే అండమాన్లో పైలట్ ప్రాజెక్టు, వేవ్ మోడలింగ్తో ముందస్తు హెచ్చరికలంట. బాగుంది. ఇక నచ్చకపోతే వదిలేయచ్చుగా, పాయింటే కదా, నచ్చకపోతే వదిలేయచ్చు కదా తల్లి, అలా చంపేస్తారమ్మా. భార్య ప్రియురాలి చేతిలో ప్రతి 32 గంటలకు ఒక పురుషుడు మరణం. అమ్మని దేశంలోనంట భార్య లేదా ప్రియురాలి చేతుల్లో ప్రతి 32 గంటలకు ఒక పురుషుడు చచ్చిపోతున్నాడంట దేశంలో. గత ఏడాది దేశంలో ఇలాంటి 280 నుంచి 300 కేసులు. వ్యక్తిత్వ లోపమే ప్రధాన కారణం సైక్రియాట్రిస్టులు. దీన్నో సామాజిక సమస్యగానే చూడాలి తప్ప స్త్రీలను ఆడిపోసుకోవడం సరికాదు సామాజికవేత్తలు. స్త్రీలు తమ అభిప్రాయాన్ని స్వేచ్ఛగా తెలిపే పరిస్థితి ఉన్నప్పుడే ఇటువంటి ఘటనలు తగ్గుతాయని వెల్లడి. ఎగ్జాక్ట్లీ. పెళ్ళి కుదిర్చారు, నచ్చలేదు, ఎస్ నాకు ఈ పెళ్ళి నచ్చలేదు, నాకు ఆ అబ్బాయి వద్దని తెగేసి చెప్పాలి. అంతే తప్ప ఆ అబ్బాయిని చంపేస్తే ఈ పెళ్ళి ఆగిపోద్ది అనే ఆలోచన చేయకూడదు. ఆ ఆలోచన చేసినందుకే అనవసరంగా ఈ కుర్రోడు చచ్చిపోయాడు. చంపడం ఏ సమస్యకు పరిష్కారం కాదని సినిమాలు సాహిత్యం ద్వారా అర్థమయ్యేలా ప్రచారం చేయాలని సూచన. గృహహింస కారణంగా దేశంలో ప్రతి 90 నిమిషాలకు ఒక మహిళ. వాటి సంగతి ఏంటని కొందరు ప్రశ్న. క్రిమినల్ ఐడియాలజీ ఉన్నవాళ్ళు మగాళ్ళైనా కావచ్చు, ఆడాళ్ళైనా కావచ్చు. ఆ ఐడియాలజీ, ఆ ఆలోచన ఉన్నవాళ్ళు ఒక వర్గమో లేదంటే ఒక ప్రాంతమో లేదా ఒక లింగమో మనం అంటికట్టకూడదు. ఆలోచన ఉన్నవాళ్ళు ఎవరైనా క్రిమినల్సే, అది పురుషులైనా కావచ్చు, స్త్రీలైనా కావచ్చు. ఇక ఇంట్లో చెప్పడం కన్నా చంపేయడమే సులువు అనుకున్నా. విచారణలో పూణే నిందితురాలు సియా కేతన్ నచ్చలేదని ముందే చెప్పు ఉంటే పెళ్ళి ఆపేసేవాళ్ళం. సియా సోదరుడు సాహిల్ చెప్పిందంట, చెప్పినా సరే వినలేదంట. ఇక అదృశ్యం ఎలా సిట్టోదు ప్లస్ ఏ నాగరాజు స్నేహితుడు సురేష్ సాయికృష్ణ కేసులో సుదీర్ఘంగా విచారణ. నాగరాజుతో స్నేహం ఎలా ఏర్పడుతుందని టాస్క్ ఫోర్స్ సిబ్బందిని విచారించిన సిఐ. సురేష్ నాగరాజుకి సన్నిహితుడు. సో ఇవి అండి 3 పత్రికల్లో వచ్చిన వార్తాంశాలు. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మీరు మ్యాగజైన్ కావాలి అనుకుంటే ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. అలాగే డిస్ట్రిబ్యూటర్లు కూడా కావాలి.